రేపు ఇంకొక విషయం తెలుసా? ఏమిటి? మన కాలేజ్లో ఎయిడ్స్ డే December 1st సెలబ్రేట్ చేస్తున్నారు. తెలీదా? ఎయిడ్స్ అంటే ఏంటి? ఎయిడ్స్ అంటే అక్వైర్డ్ ఇమ్యూనో డెఫిషియన్సీ సిండ్రోమ్. ఇది హెచ్ఐవి వైరస్ వల్ల వస్తుంది. ఈ వైరస్ మన శరీరంలో చేరి అది మన రోగనిరోధక శక్తిని బలహీనపరుస్తుంది. అంటే హెచ్ఐవి ఉన్న పర్సన్ దగ్గర కూర్చుంటే కూడా హెచ్ఐవి స్ప్రెడ్ అవుతుందా? లేదు, అస్సలు కాదు. ఎందుకంటే మనం వాళ్ళని టచ్ చేసినా, వాళ్ళతో మనం మాట్లాడినా, వాళ్ళతో కలిసి తిన్నా అది హెచ్ఐవి ఇన్ఫెక్షన్ అనేది మనకు ఇన్ఫెక్ట్ అవ్వదు. అవును, హెచ్ఐవి అనేది ఇన్ఫెక్టెడ్ బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్ వల్ల, ఇన్ఫెక్టెడ్ నీడిల్ షేరింగ్ వల్ల మరియు తల్లి నుండి బిడ్డకు వస్తుంది. మా ఇంటి దగ్గర కూడా అన్నయ్యకు హెచ్ఐవి ఉంది. అన్నయ్యతో ఎవరు మాట్లాడరు. వాళ్ళకి కావాల్సింది ఏంటంటే ప్రేమను పంచడం, సపోర్టివ్గా ఉండడం, పాజిటివ్గా మాట్లాడడం, ప్రేరణ ఇవ్వడం. ఇంకా వాళ్ళు తీసుకునే ట్రీట్మెంట్ వల్ల ప్లస్ మన ప్రేమ వల్ల త్వరగా కోలుకుంటారు. మనలాగే నార్మల్గా హ్యాపీగా జీవిస్తారు. ఎయిడ్స్ ఉన్న వాళ్ళు సాధారణమైన జీవితం జీవించగలరా? అవును, ఎలాగంటే ట్రీట్మెంట్ వలన. ట్రీట్మెంట్ అంటే యాంటీ రెట్రో వైరల్ థెరపీ. అంటే ఆ థెరపీ తీసుకోవడం వలన వాళ్ళు ఆరోగ్యంగా మరియు చాలా సంవత్సరాలు జీవించగలరు. అవును, మనం గుర్తించుకోవాలి. ఇలా హెచ్ఐవి వచ్చిన వాళ్ళను దూరం చేయకూడదు. వారిని ప్రేమతో గౌరవంగా చూసుకోవాలి. అపోహలను ఆపండి, ప్రేమను పంచండి, ఎయిడ్స్ డే సందేశాన్ని అందరికీ చేర్చండి.